హోలీ పండుగను అందరూ సంతోషంగా జరుపుతారు, చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ల వరకు. అయితే ఈ సంవత్సరం మార్చి 14వ తేదీ హోలీ పండుగ. దీనికి ముందుగానే హోలికా దహనం జరుగుతుంది. హోలికా దహనం అనేది ఫల్గుణ పౌర్ణమి నాడు జరుపుకుంటారు. ఆ రోజున కులదేవతను పూజించడంతో పాటు మిఠాయిలను కూడా సమర్పిస్తారు. ఆ రోజున కేవలం 1 గంట మాత్రమే ఉంటుంది. హోలికా దహనం రోజు భద్రకాలం కేవలం 1 గంట మాత్రమే. ఈ సంవత్సరం భద్రకాలం అనేది రాత్రి 10:44 వరకు ఉంది. హోలికా దహనం రోజున లక్ష్మీదేవికి ఎంతో ఘనంగా పూజలు చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం వల్ల నెగిటివిటీ జీవితంలో తొలగిపోతుంది. హోలికా దహనం నాడు ఉదయాన్నే నిద్రలేచి ఆవాల నూనె లేదా నువ్వుల నూనె ఉపయోగించి ఒంటికి రాసుకుని తలస్నానం చేయండి. లక్ష్మీదేవి అనుగ్రహం కటాక్షం కలుగుతుంది. అలాగే హోలికా దహనం రోజున చల్లారిన భస్మాన్ని ఎరుపు రంగు బట్టకు కట్టి బీరువాలో పెట్టుకోండి. తర్వాత ఇంట్లో సంప్రదాయం ప్రకారం లక్ష్మీదేవి పూజ చేయండి. ఇలా చేస్తే హోలికా దహనం రోజున పూజలను చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందొచ్చు. ఆర్థిక ఇబ్బందులు కూడా తగ్గిపోతాయి. హోలికా దహనం సమయంలో కొబ్బరికాయను సమర్పించవచ్చు మరియు నెయ్యిలో ముంచిన తమలపాకుకు బెల్లం పై ముక్కకు ఉంచి దహనంలో వేయాలి. ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షమే. హోలికా దహనం రోజున వీటిని తప్పకుండా పాటించండి. లక్ష్మీ ఆశీస్సులు పొందండి.